జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. సాధారణంగా ఏ ఊరికైనా కొత్త ఆఫీసరో అధికారం వస్తే పండగ చేసుకుంటారు. కానీ మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో మాత్రం ఒక ఆఫీసర్ పోతున్నాడు అని పండగ చేసుకుంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారనేటువంటి వార్త వినగానే ఊరంతా రోడ్ల మీదకు వచ్చి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అమ్మయ్య, మాకు ఎస్ఐ నుంచి విముక్తి లభించింది అంటూ జనం సంబరాలు చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన 2 రోజుల క్రితమే బదిలీ అయ్యారు. అయితే అప్పట్లో ఎస్ఐగా గత కొంతకాలంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రశ్నించిన వారిపైన దాడులు చేసేవాడంటూ అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతోపాటు అక్రమ కేసులు నమోదు చేసి తమను ఇబ్బంది పెట్టిన ఎస్ఐ బదిలీ కావడంతో తమకు రిలీఫ్ కలిగిందని అంటున్నారు అక్కడి గ్రామస్తులు. ఎస్ఐ నుండి తమ గ్రామానికి విముక్తి కలిగిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పరిధి దాటి ఇతర గ్రామాల వ్యవహారాలలో కూడా జోక్యం చేసుకునేవాడని, ఇతర అధికారుల పనుల్లో కూడా జోక్యం చేసుకుని జనాన్ని తీవ్ర ఇబ్బందికి గురి చేసేవాడని అంటున్నారు ఆ గ్రామస్తులు. అన్ని గ్రామాలలో రాజకీయాలు చేస్తూ ఇతర అధికారుల డ్యూటీలు కూడా తానే చేస్తున్నట్లు వ్యవహరించేవాడని విమర్శ. ఇక ఎస్ఐ తీరుతో సామాన్య జనం చాలా ఇబ్బందికి గురయ్యారని, ఇప్పుడు ఆయన బదిలీ కావడంతో ఉపశమనం లభించిందని ఆ గ్రామస్తులు అంటున్నారు. ఎస్ఐ బదిలీకి సంబంధించి చర్యలు తీసుకున్నటువంటి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆ గ్రామస్తులు. నేటితోని మా చిన్నగూడూరు విముక్తి చెందిన రోజు, ఈరోజు మేము పండుగ చేసుకుంటున్నాం. ఎస్ఐ ప్రవీణ్ కుమారు ఒక నియంత లెక్క వచ్చిన నాటి నుండి నేటి వరకు కొంతమంది కుటుంబాలను టార్గెట్ చేసుకుని అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా మన చేతిలో అధికారం ఉన్నదని ఇష్టం ఉన్నట్టుగా దుర్వినియోగం చేసి కొన్ని కుటుంబాలను కక్షగట్టి కేసులు పెట్టి అన్యాయాలకు, అక్రమాలకు గురి చేసినారు. అటువంటి వారి నుండి ఈరోజు విముక్తి లభించిందని మేము భావించి పండుగ చేసుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తి ఇంతవరకు ఇంత క్రితం ఎవరు లేరు, ఇప్పుడు కూడా రారు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎస్పీ గారు ఆదేశించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎస్పీ గారు ఒక దేవుని లాంటి వాడు, ఆ యొక్క ఆఫీసు ఒక దేవాలయం లాంటిది. నిజాయితీకి మారిపోయారు ఎస్పీ గారు. అలాంటి ఎస్పీ గారు చెప్పినా కూడా ఈయన ఎలాంటి చర్యలు గైకోలేదు. ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎస్ఐ గారు సుదీర్ఘ సంవత్సరంన్నర నుంచి తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ రోజు నిత్యం వందలాది మంది ప్రజలు వెహికల్స్తో వస్తుంటే సాయంత్రం పిల్లల పాపలతో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ, అలాగే సంబంధం లేని విషయాలలో అన్ని రకాల తానే నిర్వహించి ప్రజలను ఇబ్బంది పెట్టి మిగతా అందరినీ కూడా తప్పుడు కేసులలో ఇరికించి రాక్షసానందం పొందినారు. ఈ నిన్న ఆ రాక్షసు నుంచి మా మండల కేంద్రానికి విముక్తి కావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో గతంలో కూడా చాలామంది ఎస్ఐలుగా పనిచేసారు, కానీ ఇట్లాంటి రాక్షసానందం పొందేటట్టు కక్ష సాధింపులు రాజకీయాలలో కూడా తలదూర్చినటువంటి మొట్టమొదటి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఐని కూడా తన యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని దయించి మీడియా ముఖంగా